హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో కొంతమందికి డౌట్ ఉంది, నాకు యూట్యూబ్ నుండి ప్రతి నెల డబ్బులు వస్తున్నాయా లేదా అని. వస్తుంటే ప్రస్తుతానికి ఎంత వస్తున్నాయో కొంతమంది డౌట్ కామెంట్లో అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఇంకా నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందో ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియో చూపించేది మాత్రం నా డైలీ రొటీన్ చూపిస్తూ ఈ విషయాల గురించి అయితే చెప్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ గురించి కొద్దిగా చెప్తాను. నేనైతే కరెక్ట్గా 6 గంటలకు లేచానండి. ఈ మధ్య కొద్దిగా తొందరగా లేయటం లేదు, 6 గంటలకే లేస్తున్నాను. తెలుసు కదా, మా బాబు కొద్దిగా లేట్గా స్కూల్కి వెళ్తున్నాడు, అందుకని లేట్గానే లేస్తున్నాను. లేయగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు మొత్తం వాకిలి చిమ్మేసుకుంటున్నాను. మాకు కొద్దిగా ఎక్కువగా స్థలం ఉంటుంది, అదిగాక ఇంటి చుట్టూ ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల ఎక్కువగా ఆకురాలుతూ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఇంటి చుట్టూ ఉండే స్థలం మొత్తం కూడా నేను వాకిలి చిమ్ముకోవాలి. నాకు ఈ వాకిలి చిమ్ముకునేదానికే మినిమం 1 గంట గంటన్నర టైం అయితే పట్టేస్తుంది. అంటే వాకిలి చిమ్మడము, కల్లాపు చల్లడము, ముగ్గు వేయడానికి 1 గంటన్నర టైం అయితే నాకు పడుతుందండి. ఎక్కువ టైం ఇక్కడే అయిపోతుంది. మిగతా పనులన్నీ పర్వాలేదు, కొద్దిగా తొందరగా అయిపోతాయి, కానీ ఈ పని వరకు అయితే కొద్దిగా లేట్ అవుతుంది. అదిగాక నేను కొద్దిగా స్లోగా పని చేస్తాను, మరి అంత స్పీడ్గా చేయడం నాకు రాదు. ఇంకా కొంతమంది కామెంట్లో అయితే వాకిలి చిమ్మేటప్పుడు కొద్దిగా మాస్క్ పెట్టుకొని వాకిలి చిమ్మండి అని అయితే కామెంట్ చేస్తున్నారు. అదైతే చాలా మంచి విషయం అండి. కాకపోతే నాకు మాస్క్ పెట్టుకొని పనులు చేయాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, అందుకని పెట్టుకోను. కానీ ట్రై చేస్తాను, ఖచ్చితంగా చెప్పారు కాబట్టి మాస్క్ పెట్టుకొని వాకిలి చిమ్మడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా ఎక్కువగా దుమ్ము ముక్కులోకి అయితే వెళ్తుందండి, చాలా ఎక్కువగా వెళ్తుంది. ఇది మాత్రం చాలా మంచి విషయము. ఇంట్లో ప్రస్తుతానికి అయితే మాస్క్ లేదు, తెప్పించుకొని దాని తర్వాత ఉండి వాకిలి చిమ్మేంత వరకు అయితే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని వాకిలి చిమ్ముతాను. నాకు ఈ విషయం గురించి 1-2 అయితే కామెంట్ చేశారు, పేర్లు అయితే గుర్తులేదు, కానీ వాళ్ళకి మాత్రం నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. చాలా ఎక్కువగా నా గురించి అయితే ఆలోచించి నా మీద చాలా ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నారు. నా సబ్స్క్రైబర్లకి, నా వ్యూవర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను వాకిలి చిమ్మేసిన తర్వాత ప్యాడ్ నీరుతోనే కల్లాపు జల్లుకుంటున్నాను. దాని తర్వాత ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. ఇంకా కొంతమందికి డౌట్ ఉంది కదా, నాకు యూట్యూబ్ నుండి ప్రతి నెల పేమెంట్ వస్తుందా లేదా అని, ఎంత వస్తుంది అనేసి కామెంట్లో అడుగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు యూట్యూబ్ నుండి ప్రతి నెల పేమెంట్ వస్తుందండి. కాకపోతే నేను అనుకున్నంత ఎక్కువగా అయితే ఏం రావటం లేదు. వ్యూస్ చూడడానికేమో ఎక్కువగానే ఉన్నాయి, కానీ మనీ మాత్రం కొద్దిగా తక్కువగానే వస్తున్నాయి. ఎంత వస్తున్నాయో నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్తాను. నేనైతే అస్సలు కళ్ళ కూడా అనుకోలేదండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబే నా జీవనోపాధి అయిపోతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నాకు ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉందని నేను ఇప్పుడు కూడా అనుకోనండి. అంటే పాటలు పాడడం కానీ, డ్యాన్స్ వేయడం కానీ, లేకపోతే ఏవైనా కామెడీలు వస్తే వెనక మెంబిక్రీ లాగా చేయడం కానీ, అసలు ఇవేమీ నాకు చేత కాదు. అందుకని నేను యూట్యూబ్ చేయగలను అయితే అస్సలు అనుకోలేదు. కానీ నాకు ఇంటికాడుండి ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటూనే ఇంటికాడే 1 రూపాయి సంపాదించుకోవాలని నాకు ఆలోచన ఉండేదండి. నేను అదే విషయం మా ఆయనకి చెప్పాను. ఇంకా మా ఆయనేమో, నువ్వు ఇంటికాడుండి ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటూ మన ఊర్లో ఏదో ఒక పని ఇంటికాడుండి చేసుకోవాలి అంటే వేరే పనులు అయితే ఏమీ లేవు, నీకు ఒక్క యూట్యూబ్ మాత్రమే ఉంది, అది నువ్వు సీరియస్గా తీసుకొని చేసుకో, ఎప్పటికీ నీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేసి అయితే చెప్పారు. ఫస్ట్లో యూట్యూబ్ అంతే నాకు కొద్దిగా భయం వేసిందండి. అంటే నేను చేయగలను అయితే అనుకోలేదు. మెయిన్ నేను మాట్లాడడానికి అయితే కొద్దిగా ఎక్కువగా భయపడ్డాను. అంటే అందరినీ మెప్పించేటట్టు నేను మాట్లాడగలను అని అయితే నేను అనుకోలేదు. అప్పుడు కొద్దిగా ఎక్కువగా భయపడేదాన్ని. మెయిన్ కెమెరా ముందు నిల్చొని మాట్లాడాలంటే ఇంకా ఎక్కువగా భయపడేదాన్ని. అయినా సరే నేను యూట్యూబ్ క్రియేట్ చేసి అయితే ఇమ్మన్నాను. ఇంకా మా ఆయనేమో మా తమ్ముడి చేత యూట్యూబ్ క్రియేట్ చేసేసి అయితే నాకు తెచ్చి ఇచ్చారు. అప్పుడు వేరే ఫోన్లో అయితే నేను యూట్యూబ్ చేసేదానండి. ఆ ఫోన్ పోయింది. దాని తర్వాత ఇది ఇప్పుడు చేస్తున్నది అయితే కొత్తగా తీసుకున్న ఫోను. కొంతమంది కామెంట్లో అడిగారు, నేను యూట్యూబ్ గురించి వాడే ఫోన్ ఏది అంటే, నేను మోటో 5G అయితే వాడుతున్నానండి. ప్రస్తుతానికైతే అన్నిటికీ ఇదైతే బాగుంది. వీడియో క్లారిటీకి, నేను మాట్లాడే వాయిస్ క్యాప్ చేయడానికి అన్నిటికీ కూడా ఈ ఫోన్ అయితే బాగుంది. ఇదైతే బాగా వర్క్ చేస్తుంది. ఈ ఫోన్ తీసుకొని ఇప్పటికైతే 2 years అయ్యిందండి.
ఇంకా యూట్యూబ్ క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత ఏ వీడియోలు పెట్టాలో అస్సలు ఐడియా లేదు. మెయిన్ నాకు యూట్యూబ్ గురించి అసలు ఏ విషయాలు కూడా తెలియదు. అంటే ఎలాంటి వీడియోలు పెట్టాలి, ఎలాంటి వీడియోలు పెట్టకూడదు, ఇవన్నీ కూడా యూట్యూబ్ గురించి చాలా రూల్స్ ఉంటాయి. అంత ఈజీ కాదు. యూట్యూబ్ పెట్టిన రూల్స్ ఫాలో అవుతూనే మనం వీడియోస్ చేస్తేనే మనకి యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయండి. యూట్యూబ్ పెట్టిన రూల్స్ ఒక్కటి కానీ మనము నెగిటివ్గా చేసామనుకోండి అస్సలు మరి డబ్బులు రావు. మానిటైజేషన్ అయ్యుండి మనకి డబ్బులు వస్తున్నా సరే యూట్యూబ్ పెట్టిన రూల్స్కి నెగిటివ్గా వెళ్ళామనుకోండి అప్పుడే మనకి మానిటైజేషన్ కట్ చేసేసి డబ్బులు అయితే ఇవ్వదు. అవన్నీ తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ అయితే మనం చేయాలి. నాకు ఆ విషయాల గురించి ఏవి కూడా అప్పుడు తెలీదు. అవన్నీ తెలుసుకొని కొద్దిగా వీడియోలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్లో నాకు ఏ వీడియోలు పెట్టాలో తెలియక మా ఆయన అయితే ట్రాన్స్పోర్ట్లో ఉంటారు కదా, బయటికి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ వీడియోలు కూడా అప్పుడు పెట్టాను. చాలానే ఉన్నాయి నా వీడియోస్లో ట్రాన్స్పోర్ట్ వీడియోస్. కానీ ఆ వీడియోస్కి నాకు ఎక్కువగా వ్యూస్ వచ్చేవి కాదండి. ఎందుకంటే మా ఆయన బయట తీసుకొచ్చిన వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోలు అయితే అప్లోడ్ చేసేదాన్ని. అందువల్ల ఆ వీడియోలకి ఎక్కువగా వ్యూస్ వచ్చేటివి కాదు. ఇంకా అలా కాదనేసి నేను అలా అయితే వీడియోలు చేయలేనని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మా ఆయన బయటికి వెళ్ళి తీసుకొచ్చిన నేను వీడియో అప్లోడ్ చేయాలంటే నాకు 2-3 రోజులు పట్టేసేది. కొన్నిసార్లు అయితే వారం రోజులు కూడా పట్టేసేది. వారానికి ఒకటి 2 వారాలకు ఒకటి నేను వీడియోలు పెట్టానంటే సక్సెస్ అవ్వడం చాలా కష్టం కదా. అందుకని నాకు నేనుగా క్రియేట్ చేసుకోవాలి వీడియోలు అనేసి అయితే నేను అనుకున్నాను. ఇంకా నేను అవి కూడా యూట్యూబ్లోనే చూశాను. చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్ రొటీన్ అయితే చేస్తున్నారు. ఇంక నేను అప్పుడు అనుకున్నాను నేను కూడా నా లైఫ్ స్టైల్ చూపిద్దామని. కానీ ఫస్ట్లో నా లైఫ్ స్టైల్ పెట్టాలంటే నేను కొద్దిగా భయపడ్డాను, కొద్దిగా ఇబ్బంది కూడా పడ్డాను. ఎందుకంటే మా ఇంట్లో ఉండే వస్తువులన్నీ పాతకాలం వస్తువులు ఉంటాయి. ఇంకా మా ఇల్లు కూడా పూరిల్లు, చిన్నిల్లు కదా, చాలా మంది చూసి నెగిటివ్ కామెంట్లు పెడతారు, నెగిటివ్గా రెస్పాండ్ అవుతారని అయితే అనుకున్నాను. కానీ చాలా మంది అయితే చాలా వరకు అయితే పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారండి. పాజిటివ్గానే కామెంట్లు పెడుతున్నారు. దాని వరకు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా నేను కూడా మాట్లాడేది ఇవన్నీ కూడా కొద్దిగా బాగా నేర్చుకున్నాను. చాలా వరకు నేను మాట్లాడే విధానం కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. అలా నేను నా లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుండి నా లైఫ్ స్టైల్ వీడియోసే పెడుతున్నాను. దానికి ఎక్కువగా రెస్పాన్స్ వచ్చేది, అంటే ఎక్కువగా వ్యూస్ వచ్చేవి, లైక్లు వచ్చేవి, ఇంకా ఎక్కువ కామెంట్లు కూడా నా లైఫ్ స్టైల్ వీడియోస్ పెట్టినప్పుడే వచ్చేవి. అందుకని నేను ఇంకా ట్రాన్స్పోర్ట్వి ఇంక ఏవి కూడా బయట వీడియోలు ఏవి కూడా పెట్టకుండా మొత్తం కూడా నా లైఫ్ స్టైలే పెడుతున్నాను. ఇంకా నాకు కూడా ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది నా లైఫ్ స్టైల్ వీడియోస్ పెట్టడం వల్ల. మిగతావి ఏవైనా నేను చెయ్యాలంటే నేను నేర్చుకొని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి పెట్టాలంటే నాకు కొద్దిగా కష్టంగా ఉందండి. నాకు వచ్చిన విషయాలు నేను చేస్తే నాకు కష్టం ఉండదు. నేను ఇంతకు ముందు కొబ్బరి ఆకుతో కొన్ని వస్తువులు తయారు చేసి కూడా పెట్టాను. అవన్నీ కూడా నేను అప్పటికప్పుడు నేర్చుకొని ఆ కొబ్బరి ఆకులతో చాట్ చేయడం కానీ, ఇసనగారు చేయడం కానీ, బుట్ట చేయడం కానీ ఇలాంటివన్నీ పెట్టాను. అవన్నీ చేసినప్పుడు అయితే ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అవి నేర్చుకోవడానికి మినిమం 1-2 రోజులు అయితే కష్టపడేదాన్ని. అంత కష్టపడి నేర్చుకున్నానండి అవన్నీ. యూట్యూబ్ కోసం మాత్రమే అప్పుడు అంత కష్టపడేదాన్ని. దాని తర్వాత నా లైఫ్ స్టైల్ పెట్టాను. అప్పటి నుండి అయితే నేను వీడియోలు రెగ్యులర్గా క్రియేట్ చేయగలుగుతున్నాను. ఏదైతే అది అయ్యింది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నేను అలానే చూపిస్తున్నాను. కొంతమంది అయితే నెగిటివ్గా కూడా కామెంట్లు పెడుతున్నారండి. నేను మొన్న ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి నాకు ఒక నెగిటివ్ కామెంట్ అయితే వచ్చింది. ఏమని వచ్చిందంటే, మీరు ఒక్కరింట్లోనే పని చేస్తున్నారా? ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసుకునే పనులే కదా, ఇవి కూడా చూపించాలా అని అయితే అన్నారు. పోనీ అక్కడ వరకు ఓకే వదిలేశాను. దాని తర్వాత ఏం పెట్టారంటే, ఇంట్లో ఉండే బల్లి తోక ఊపేది కూడా చూపిస్తారు చూసే వాళ్ళు ఉంటే, ఇలాంటి వాళ్ళు అనేసి ఇంకేదేదో సంథింగ్ పెట్టారో గుర్తులేదు నాకు అదంతా. అలా కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నా నుండి ఎవరు ఏదో నేర్చుకోవాలని అయితే నేను వీడియోస్ పెట్టడం లేదండి. నేను కేవలం నా లైఫ్ స్టైల్ చూపిస్తున్నాను అంతేని. నా లైఫ్ స్టైల్ ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను ఇంట్లో చేసుకునే పనులు కానీ, నేను మా అత్త మా మావయ్యల్ని, మా బాబుని, మా ఆయన్ని చూసుకునే విధానం కానీ, ఇంటిని ఎలా చక్కబెట్టుకుంటున్నానో దాన్ని కానీ, ఇంకా మా ఇంటి చుట్టూ ఉండే వాతావరణం కానీ చాలామంది ఇష్టపడుతున్నారు. వాటిని చూసి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళందరికీ పేరున అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నేను ఈ మధ్య వీడియోస్ కింద వచ్చిన కామెంట్లకి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. ఖాళీ దొరకటం లేదు. ఇంట్లో పనులు, యూట్యూబ్ చూసుకునేటప్పటికి టైం అయిపోతుంది. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాలంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, అంటే టైప్ చేసి ఇవ్వాలి కదా. అందుకని కొద్దిగా టైం పట్టడం వల్ల ఇవ్వలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా ఇప్పుడు దాకా అయితే ఇవ్వకపోయిన కామెంట్లన్నిటికీ రిప్లై అయితే ఇచ్చేస్తాను.
ముందైతే సారీ అండి. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలా వరకు మంచిగా కామెంట్లు పెడుతున్నారు కాబట్టి నాకు వీలైనంత వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేయాలి కదా! ఖచ్చితంగా రిప్లైలు అయితే ఇస్తానండి. కొద్దిగా టైం పట్టొచ్చు. ఈరోజే నేను మ్యాక్సిమం అన్ని కామెంట్లకు కూడా రిప్లై ఇచ్చేస్తాను. ముందైతే సారీ. ఇప్పుడైతే నా డైలీ రొటీన్ గురించి కూడా కొద్దిగా చెప్తాను. వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు వేసేసిన తర్వాత టిఫిన్ చేశాను. టిఫిన్ అయితే బోండా చేశానండి. టిఫిన్ చేయడం అయిపోయిన వెంటనే మా అత్త మా మావయ్యకి పెట్టేసి నేను కూడా తినేసిన తర్వాత అదే పొయ్యి మీద కట్లి పొయ్యి మీద కూర కూడా చేసేస్తున్నాను. కూర అయితే వంకాయలు టమాటా ఎండి చేపలేసి అయితే పులుసు చేస్తున్నాను. ఎండి చేపలేసి వంకాయ పులుసు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ చేసేది అయితే చూపిస్తున్నాను కానీ చెప్పటం లేదండి. ఎందుకంటే నా యూట్యూబ్ గురించి చెప్పినప్పటికీ వీడియో అలా వెళ్ళిపోతుంది. ఇంకా కొంతమంది అడిగారు కదా నాకు యూట్యూబ్ నుండి ప్రస్తుతానికైతే ఎంత పేమెంట్ వస్తుందని. ప్రస్తుతానికైతే యూట్యూబ్ నుండి నాకు మరీ ఎక్కువ పేమెంట్ అయితే ఏం రావటం లేదండి. ఎంత లోపల నుండి వస్తుందో చెప్తాను. నాకు యూట్యూబ్ నుండి 10,000 నుండి 15,000 లోపే చాలా వరకు అయితే మనీ వస్తున్నాయి. కొన్నిసార్లు 15 నుండి 20 లోపల అయితే వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే వస్తుందండి. అంటే నాకు వచ్చే వ్యూస్ని బట్టి, దానికి వచ్చే యావరేజ్ డ్యూరేషియా, దానికి పడే యాడ్స్ బట్టి అయితే నాకు డాలర్స్ కలుస్తున్నాయి. కానీ ఫస్ట్ గాడికి ఇప్పుడైతే కొద్దిగా మేలేని డాలర్స్ రావటము మరీ అంత దారుణంగా అయితే రావటం లేదు. అంటే ఫస్ట్లో అయితే నేను కష్టపడి పెట్టిన 10-15 నిమిషాల వీడియోకి $1 కూడా వచ్చేది కాదు. ఇప్పుడు పర్వాలేదు, ఒక వీడియోకి $3 $4 అయితే వస్తున్నాయి. అంటే ఫస్ట్ మీదకి ఇప్పుడు డాలర్లు రావడం కొద్దిగా మేలే కదా, అందువల్ల పర్లేదు. ప్రతి నెల యూట్యూబ్ నుండి పేమెంట్ వస్తుంది. ఇలా 10 నుండి 15,000 మధ్యలో అయితే డబ్బులు వస్తున్నాయండి. మరీ ఎక్కువగా వస్తున్నాయి అయితే అనుకోవద్దు. అంటే వ్యూస్ చూడడానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం కొద్దిగా తక్కువగానే వస్తున్నాయి. కానీ నా హైయెస్ట్ పేమెంట్ ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్లకి, నా వ్యూవర్స్కి నేను ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయినంత పేమెంట్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు దాకా అయితే అంత రాలేదు. నేను ఇంటికాడ ఉండి కష్టపడుతున్నాను, దానికి మాత్రమే ఫలితం వస్తుంది. అందుకని ప్రతి నెల నా యూట్యూబ్ శాలరీ అయితే యూట్యూబ్లో పెట్టడం లేదండి. నాకు మంచి పేమెంట్ రావాలంటే మీరు మంచిగా సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు మంచి పేమెంట్ వస్తుంది. మీరు సపోర్ట్ చేస్తున్నారులేండి, చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకని ఎంతో కొంత ప్రతి నెల అయితే పేమెంట్ తీసుకుంటున్నాను. నాకు ఇలానే ప్రతి వీడియోకి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను కష్టపడిన కష్టానికైతే ఫలితం వస్తుంది. నేను ఏవైనా మిస్టేక్స్ చేస్తే మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేను దానికి ఖచ్చితంగా నెగిటివ్గా అయితే నేను రెస్పాండ్ అవ్వను. మీరు మరీగా దారుణంగా నెగిటివ్ కామెంట్ పెడితేనే నేను నెగిటివ్గా తీసుకుంటాను. కానీ నేను వీడియోస్లో చేసిన మిస్టేక్స్ చెప్తే మాత్రం ఖచ్చితంగా వాటిని మార్చుకోవడానికి మాత్రమే ట్రై చేస్తాను. ఇంకా ప్రతిరోజు నా డైలీ రొటీనే పెడుతున్నాను కాబట్టి కొంతమందికి అయితే కొద్దిగా బోర్ కొడుతుంది, నాకు అది అర్థమవుతుంది. కానీ నేను ఇంటికాడే ఉంటాను కాబట్టి నేను అవే పెట్టగలనండి. కొత్తవేవో క్రియేట్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళి బయట క్రియేట్ చేయాలి. నాకైతే అలా వీలు ఉండదండి. నేను ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, నాకు అస్సలు వీలు కాదు. అందుకని నా డైలీ రొటీనే ఎక్కువగా పెట్టేస్తున్నాను. వీలైతే బయటికి వెళ్ళినప్పుడు బయట వీడియోస్ కూడా తీసేసి మీకు చూపిస్తాను. ఇంకా అదనమాట. ఇంకా నేను వంట చేయడం అయిపోయిన తర్వాత మంచినీరు వచ్చాయండి. మంచినీరు పట్టుకున్నాను. దాని తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. నేను ఇల్లు తుడుచుకునేటప్పటికి టైం అయితే 11:30 12 టైం అయితే అయిపోయింది. అంటే మా బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత మంచినీరు పట్టుకున్నాను. దాని తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఇంట్లో వంట పని మొత్తం అయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే టైం అయిపోయింది. పొయ్యి మీద వంట చేశాను కదా, అందువల్ల వంట పని కంప్లీట్ చేసేసాను. ఫస్ట్ గ్యాస్ మీద వంట చేసుకున్నాం అనుకోండి, టిఫిన్ చేసిన తర్వాత ఇల్లు ఊడ్చుకోవడము మిగతా పనులు చేసుకొని మళ్ళీ వంట చేసుకోవచ్చు. కానీ పొయ్యి మీద వంట చేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ పొయ్యి మంట వేయాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అందుకని పొయ్యి మీద వంట చేసుకున్నప్పుడు మాత్రము మొత్తం వంట పని మొత్తం ముందే కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఇంట్లో పని అయితే చేసుకుంటాను. ఇంక ఇంట్లో క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత బయట రేకుల కింద కూడా తుడిచేసుకుంటున్నాను. మా ఇల్లు చిన్నదైనా సరే చెత్త మాత్రం కొద్దిగా ఎక్కువగానే వస్తుందండి. మెయిన్ ఎక్కువగా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది. అంటే బయట ఇసుక నేల కాబట్టి ఇంట్లో కొద్దిగా ఎక్కువగా ఇసుకొస్తూ ఉంటుంది. ఇంక ఇదైతే తప్పదు. ఒక 2-3 సార్లు ఇల్లు తుడుచుకోవడమే కానీ ఇంకేం చేయలేము. ఇంకా నా డైలీ రొటీన్ గురించి కానీ ఇంకా నా యూట్యూబ్ గురించి అయితే ఇంతేనండి. ఇంకా ఏమైనా చెప్పడం మర్చిపోయానేమో గుర్తులేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేకపోతే ఏదో ఒక వీడియోలో అయితే పెట్టేస్తాను. అదే మీరు అడిగిన దానికి సమాధానం అయితే చెప్పేస్తాను.
ఇంకా ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. చాలా మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్. మనం మంచి వీడియోస్ పెట్టగలము, మనకు ఒక మంచి ప్రత్యేకమైన టాలెంట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. కాకపోతే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా యూట్యూబ్ అనే కాదు ఏ పని కూడా మనం చేయలేమండి. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏ పనైనా చేయగలము. మా ఇంట్లో నాకు బాగా సపోర్ట్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ చేయగలుగుతున్నాను. అలా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం యూట్యూబ్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో తెలీదు, ఎవరికి ఏ టైంలో అదృష్టం కలిసి వస్తుందో తెలియదు. కాబట్టి మీ వంతు మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ చేసుకుంటే చాలా మంచిది. నాకు వీలైనంత వరకు నేను కూడా సపోర్ట్ చేస్తానండి. చాలామంది నాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను కూడా అలా చాలా వరకు అయితే సపోర్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇంక ఇంట్లో పనులంతా అయిపోయిన తర్వాత వంట పని అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే గిన్నెలు తోముకుంటున్నాను. ఈ గిన్నెలు తోముకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 12:30, 1 గంట ఈ టైం అయితే అయిపోయిందండి. ఇంకా గిన్నెలు తోమేసుకొని కొద్దిగా బట్టలు ఉన్నాయి, బట్టలు ఉతికేసుకుంటే నా ఇంట్లో పని అంతా అయిపోతుంది. బట్టలు ఉతుక్కోవడం ఈ పని అంతా అయినప్పటికీ టైం 2, 2:30 ఈ టైం అయితే అయిపోతుంది. దాని తర్వాత కాసేపు పడుకోవడమో లేకపోతే ఫోన్ చూసుకోవడమో లేకపోతే యూట్యూబ్ కోసం తీసిన వీడియో ఎడిటింగ్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసుకుంటాను. ఒక 2 గంటలు 3 గంటలు అయితే ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ టైంలో ఈ పనులు అయితే చేస్తాను. మ్యాక్సిమం అయితే నిద్ర అయితే పోనండి, కానీ మధ్యాహ్నం పూట నిద్రపోతేనే మంచిది. కానీ ఎందుకో నాకు మధ్యాహ్నం పూట సరిగ్గా నిద్ర రాదు. నిద్రపోయాను అనుకోండి ఇంకా సాయంకాలం 5 దాకా అయినా లేను, కానీ చాలా వరకు అయితే నిద్రపోను. ఎక్కువగా ఫోన్ మీద ఎక్కువ టైం అయితే కేటాయించేస్తాను. ఇంక అదనమాట. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంక నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను కష్టపడిన కష్టానికి కొద్దిగైనా ఫలితం వస్తుంది. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ చాలా కొద్దిగా మంది మాత్రమే లైక్ చేసుకుంటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఇవ్వండి. హైప్ ఇవ్వడం వల్ల కూడా నాకు ఇంకొద్దిగా వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.